హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ప్రవళిక కస్తూరి ఫ్రమ్ కస్తూరి సిల్వర్ జ్యువెలరీ. అండ్ మన 3 బ్రాంచెస్ వచ్చేసి చందానగర్, ఈస్రో నగర్ అండ్ దిల్సుఖ్ నగర్ అండి. అండ్ మన ఆషాఢం సీజన్ సందర్భంగా మన మెగా క్లియరెన్స్ సేల్ ఉందండి 3 కస్తూరి సిల్వర్ జ్యువెలరీ బ్రాంచెస్లో, చందానగర్, దిల్సుఖ్ నగర్ అండ్ ఈస్రో నగర్ కస్తూరి సిల్వర్ జ్యువెలరీ బ్రాంచెస్లో ఉంది అండి. ఫ్రమ్ July 10th to July 31st అండి. మన సేల్ వచ్చేసి 20% ఫ్లాట్ ఆఫ్ ఆన్ all silver jewelry items and 25% flat off on all beads with silver jewelry items అండి. అండ్ ఈ సేల్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ టైం మాత్రమే అండి. మన 3 బ్రాంచెస్ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు స్టోర్ని విజిట్ చేయకపోతే కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు వీడియో కాల్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు. వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో 50,000 ఆర్ బిలో రేంజ్లో మనం వడ్డానం చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకు నక్షీలో ఉంది కదా వడ్డానం. అండ్ ఈ స్టైల్లోనే కాదు, విక్టోరియన్ ఆర్ లైక్ పట్టీ వచ్చి కంప్లీట్గా ఓన్లీ పెండెంట్ వస్తుంది కదా మిడిల్లో, ఆ స్టైల్లో కూడా ఈ వీడియోలో నేను వడ్డానం చూపించబోతున్నాను. కంప్లీట్గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి. అండ్ ఈ మధ్య మనకి సిల్వర్ ప్రైస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. మనం సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా బెనిఫిట్. అండ్ నార్మల్గా లైక్ 2 years బ్యాక్ కంపేర్ చేసుకుంటే సిల్వర్ చాలా స్టేబుల్గా ఉండేది. 50,000 ఆ ప్రైస్లో ఉండేది కేజీ. బట్ ఈ 2 yearsలో అనేది మనకి 60, 70 అండ్ ప్రజెంట్ ఇట్స్ 95. సో ఇంకా పెరుగుతూనే ఉంటుంది సిల్వర్. సో ఇట్స్ ఎ బెటర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ గోల్డ్ కూడా ఇప్పుడు వచ్చేసి 75,000 ఉంది. సో 1 kg లైక్ 75 lakhs. అంతా ఇన్వెస్ట్ చేసే బదులు సిల్వర్ ఐటమ్స్ తీసుకొని అలా కూడా మనము చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము వడ్డానం కలెక్షన్ చూసేసుకుందాం. ఫస్ట్ వడ్డానం చూసుకుందామండి ఈ వీడియోలో మనము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చింది. లక్ష్మీ అమ్మవారి చుట్టూ కూడా మనకి నక్షి డీటెయిలింగ్లో వచ్చేసి మనకి ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ అండ్ లీవ్ డీటెయిలింగ్లో వచ్చిందండి నక్షి డీటెయిలింగ్. అండ్ కింద కూడా వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్స్ వచ్చాయండి. అండ్ పైన కూడా మనకి ఇలా గోపురంలా వచ్చి గ్రీన్ స్టోన్ చుట్టూ మనకి వైట్ స్టోన్స్ వచ్చాయి, సీజెడ్ స్టోన్స్. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మనకి పికాక్ వచ్చిందండి. పికాక్ వచ్చి అండ్ దాని పక్కనే మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ పికాక్స్ వచ్చి మళ్ళీ దాని పక్కనే లక్ష్మీ అమ్మవారు వచ్చింది. అండ్ లక్ష్మీ అమ్మవారి పైన కూడా మళ్ళీ చిన్నగా గోపురంలా వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్ అండ్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ దాని పక్కనే మనకి లెఫ్ట్ అండ్ రైట్ పికాక్స్ వచ్చాయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పికాక్ వచ్చేసి స్టాండింగ్ షేప్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వచ్చింది పికాక్. అండ్ అక్కడంతా మనకి కంప్లీట్గా ఎంగ్రీవింగ్ ఉంది అండి. అండ్ కింద వచ్చేసి మనకి డ్రాప్స్ మొత్తం కంప్లీట్గా పర్ల్స్ వచ్చాయి ఇక్కడ అన్నీ. అండ్ ఇక్కడ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి. గోల్డ్ బాల్స్ అంటే సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ అండి. వెనకాల వచ్చేసి మనకి పట్టీ మోడల్లో బెల్ట్ వచ్చిందండి. ఇది ఫ్లెక్సిబుల్, మనకి వేస్ట్కి అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 47,990. నెక్స్ట్ చూద్దాము. ఈ వడ్డానంలో వచ్చేసి మనకి వెనకాల వచ్చిన పట్టీ అంతా వచ్చేసి మనకి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ అండి. దానిపైన మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఎంగ్రేవింగ్లో వచ్చిందండి ఆ పట్టీ. అండ్ మనకి సెంటర్లో వచ్చిన పెండెంట్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి. లక్ష్మీ అమ్మవారు అనేవి లైక్ నక్షి ఫినిషింగ్లో వచ్చింది మనకి, లైక్ కాస్టింగ్ ఫినిషింగ్లో వచ్చి దాని చుట్టూ మనకి లైక్ కంప్లీట్గా మనకి సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ కింద వచ్చేసి మనకి హ్యాంగింగ్ వచ్చేసి ఎమరాల్డ్ బీడ్ వచ్చిందండి. పింక్ బీడ్స్ కూడా వచ్చాయి ఇక్కడ హ్యాంగింగ్లో మనకి. అండ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 41,758. నెక్స్ట్ చూద్దాం. ఈ వడ్డానంలో వచ్చేసి మనకి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి. దాని చుట్టూ మనకి సీజెడ్ స్టోన్స్ లైక్ సర్కిల్ షేప్లో సీజెడ్ స్టోన్స్తో డీటెయిలింగ్ వచ్చింది. అండ్ అక్కడ కింద వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్స్ అండ్ సీజెడ్ స్టోన్స్ మళ్ళీ లీఫ్ ప్యాటర్న్లో డీటెయిలింగ్ ఉందండి లక్ష్మీ అమ్మవారి కింద కూడా. అండ్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి కంప్లీట్గా ఎలిఫెంట్స్ వచ్చాయి. ఈ వడ్డానం వచ్చేసి మనకి కంప్లీట్గా సీజెడ్ ఫినిషింగ్లో వచ్చింది. అండ్ ఎలిఫెంట్స్ కూడా మనకి కంప్లీట్గా సీజెడ్ స్టోన్స్తో డీటెయిలింగ్ వచ్చిందండి. అండ్ దాని పక్కనే మనకి లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి వడ్డానంకి లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి కంప్లీట్గా లీఫ్ డీటెయిలింగ్లో వచ్చేసిందండి. లీఫ్ డీటెయిలింగ్లో మనకి కంప్లీట్గా సీజెడ్ స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి పంకిన్ బీడ్స్ అండ్ పర్ల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇదంతా మనకి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ తీగతో అల్లడం జరిగింది. అండ్ మనకి పంకిన్ బీడ్కి కూడా అక్కడ గోల్డ్ క్యాప్స్ వాడామండి, లైక్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ అండి. అండ్ మనకి పట్టీ కూడా లైక్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్లా వచ్చింది. పట్టీ కూడా ఫ్లెక్సిబుల్ అండి. అండ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 44,137. నెక్స్ట్ చూద్దాము.
ఈ వడ్డానంలో వచ్చేసి మనకి కంప్లీట్గా నక్షి ఫినిషింగ్లో వచ్చిందండి. మిడిల్లో వచ్చేసి మనకి 2 పికాక్స్ వచ్చాయి అండ్ దాని పక్కన మనకి లెఫ్ట్ అండ్ రైట్ వస్తున్న కొద్దీ అన్ని పికాక్సే వచ్చాయండి. లైక్ ఆ పికాక్స్ కూడా మనకి కంప్లీట్గా నక్షి ఫినిషింగ్లో వచ్చాయి అండ్ కింద వచ్చేసి మనకి పర్ల్స్ వచ్చాయండి. పర్ల్స్లో కూడా మనకి 2 షేప్స్ ఆఫ్ పర్ల్స్ వచ్చాయి. రైస్ పర్ల్స్ వచ్చి నార్మల్ స్వరోస్కీ పర్ల్స్ కూడా వచ్చాయండి. అదంతా సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ తిగ్గతో అల్లడం జరిగింది అండ్ మనకి వెనకాల బెల్ట్ వచ్చేసి పట్టీ మోడల్లో వచ్చిందండి, ఫ్లెక్సిబుల్. అండ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 42,775. నెక్స్ట్ది చూద్దాం. నెక్స్ట్ వడ్డానం అండి. ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల వచ్చేసి కంప్లీట్గా పట్టీలా వచ్చింది. లైక్ ఆ బెల్ట్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా పట్టీలా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ వచ్చేసి కొంచెం డీటెయిల్గా వచ్చిందండి. లైక్ నార్మల్గా ఇలా స్ట్రైట్గా రాకుండా లైక్ కావింగ్లా వచ్చింది ఇక్కడ అంతా కంప్లీట్గా. లైక్ అండ్ ఇక్కడ మనకి మిడిల్లో పెండెంట్ వచ్చేసి కృష్ణుడు అండి. లైక్ కృష్ణుడు లైక్ పైన నాగపడుగలా వచ్చింది అండ్ పైన వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్ వచ్చింది. కింద కూడా మనకి గ్రీన్ స్టోన్స్ వచ్చి గ్రీన్ బీడ్స్తో హ్యాంగింగ్స్ వచ్చాయండి. గోల్డ్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ యూస్ చేసాము అక్కడ మనకి. అండ్ కంప్లీట్గా సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ తిగ్గతో అల్లడం జరిగింది. అదంతా కంప్లీట్గా మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఉందండి, బెల్ట్ అండ్ పెండెంట్ కూడా. అండ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 43,800. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వడ్డానం అండి. ఈ వడ్డానంలో మనకి పింక్ స్టోన్ వచ్చిందండి సెంటర్లో. మనకి వెనకాల వచ్చేసి కంప్లీట్గా పట్టీ షేప్లో బెల్ట్ వచ్చి దానిపైన మనకి కంప్లీట్గా ఎంగ్రేవింగ్ వచ్చిందండి. పికాక్స్ అండ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఎంగ్రేవింగ్ వచ్చింది. వెనకాల మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా పట్టీలో అలా ఎంగ్రేవింగ్ వచ్చింది. అండ్ మనకి సెంటర్లో వచ్చిన పెండెంట్ వచ్చేసి మనకి లైక్ డైమండ్ రెప్లికా అండి. మనకి నార్మల్గా డైమండ్ పెండెంట్స్ వస్తాయి కదా డైమండ్ వడ్డానం లాగా. ఇది వచ్చేసి మనకి సిల్వర్లో సీజెడ్ స్టోన్స్తో వచ్చింది. లైక్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్. ఇక్కడ వచ్చేసి మనం కంప్లీట్గా ఫస్ట్ క్వాలిటీ సీజెడ్ స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి కింద వచ్చిన పర్ల్స్ అన్ని కూడా స్వరోస్కీ పర్ల్స్ అండి, హ్యాంగింగ్స్లో యూజ్ చేసినాయండి. ఇక్కడ కూడా మనకి సెంటర్లో పింక్ స్టోన్ వచ్చి దాని చుట్టూ మనకి కంప్లీట్గా ఫ్లవర్స్ అండ్ లీవ్ డీటెయిలింగ్లో వచ్చిందండి పెండెంట్ వచ్చేసి. అండ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 45,500. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వడ్డానం చూద్దామండి. ఈ వడ్డానంలో వచ్చేసి మనకి బెల్ట్ వచ్చేసి కంప్లీట్గా పట్టీలా వచ్చిందండి, కానీ ఫ్లెక్సిబుల్. మనకి వెనకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా ఎంగ్రేవింగ్ వచ్చిందండి. 4 పెటల్ ఫ్లవర్లా వచ్చింది. కంప్లీట్గా ఎంగ్రేవింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కంప్లీట్గా వడ్డానం మొత్తం అలానే ఎంగ్రేవింగ్ వచ్చింది. ఇక్కడ మనకి పెండెంట్ వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ వచ్చేసిందండి. ఇక్కడ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చి దానిపైన మనకి బ్లాక్ ఫినిష్ చేస్తామండి, విక్టోరియన్ ఫినిష్ రావడానికి. ఇక్కడ యూజ్ చేసిన స్టోన్స్ అని వచ్చేసి సీజెడ్ అండ్ మొజనైట్ స్టోన్స్. మనం నార్మల్గా గోల్డ్లో వెళ్తే డైమండ్స్ అండ్ అంకర్ డైమండ్స్ యూజ్ చేస్తాం, దానికి చాలా కాస్ట్ ఉంటుంది. లైక్ ఇక్కడైతే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో మొజనైట్ అండ్ సీజెడ్ స్టోన్స్తో చేసామండి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెండెంట్లో వచ్చేసి మిడిల్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దాని చుట్టూ మనకి సీజెడ్ అండ్ మొజనైట్ స్టోన్స్తో ఫ్లవర్లా వచ్చిందండి. దాని చుట్టూ మనకి కంప్లీట్గా లీఫ్ అండ్ ఫ్లవర్స్ డీటెయిలింగ్లో మనకి మొజనైట్ అండ్ సీజెడ్ స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది. కింద వచ్చేసి మనకి హ్యాంగింగ్స్లో ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 45,600. నెక్స్ట్ది చూద్దాం. ఇందాక మనం వడ్డానం చూసాం కదా, అక్కడ కూడా మనకి లైక్ పెండెంట్ వచ్చింది కదా విక్టోరియన్, దాని ప్లేస్లో కూడా మనం లైక్ నక్షి ఆర్ సీజెడ్ పెండెంట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అదే పట్టీకి మనకి లైక్ అదే బెల్ట్కి మనం మళ్ళీ మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సీజెడ్ అండ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి ఈ వడ్డానంలో వచ్చేసి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చింది మిడిల్లో. మనకి పైన గోపురం షేప్లో వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ ఎంగ్రీవింగ్లో వచ్చిందండి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ వచ్చాయి. ఎలిఫెంట్స్లో కూడా మనకి కంప్లీట్గా సీజెడ్ స్టోన్స్తో డీటెయిలింగ్ ఇవ్వడం జరిగింది. దానికి లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్స్లో డీటెయిలింగ్ వచ్చిందండి. కంప్లీట్గా ఆ డీటెయిలింగ్లో మనం సీజెడ్ స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ మిడిల్లో కూడా మనకి పింక్ స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది అండి ఇక్కడ లీవ్స్లలో. అండ్ కింద వచ్చేసి సేమ్ అదే పింక్ స్టోన్స్ని కాంప్లిమెంట్ చేయడానికి మనకి కింద వచ్చేసి మనకి రూబీ బీడ్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా మనకి పర్ల్స్ యూజ్ చేసామండి. ఇది వచ్చేసి మనకి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ తీగతో అల్లడం జరిగింది. అండ్ కింద కూడా మనకి బీడ్స్కి క్యాప్స్ యూజ్ చేసామండి. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, మనకి నార్మల్గా గోల్డ్లో యూజ్ చేసాం, సేమ్ మనం అలానే సిల్వర్లో కూడా చేసాం. అది వచ్చేసి మనకి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్. అండ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 49,487. అండ్ వెనకాల వచ్చేసి బెల్ట్ వచ్చేసి మనకి పట్టీ మోడల్లో వచ్చింది, ఫ్లెక్సిబుల్ అండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు స్టోర్ని విజిట్ చేయకపోతే కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ కస్తూరి సిల్వర్ జ్యువెలరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కమెంట్.